హలో నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ అమ్ములు. దిస్ ఈజ్ విజయలక్ష్మి. ఈరోజు మనమైతే సేమియా సగ్గుబియ్యంతో అయితే అద్భుతమైన పాయసాన్ని అయితే మీకు తయారు చేసి చూపిస్తాను. సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే ఒక పాన్ తీసుకొని దాంట్లో 5 టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకోండి. గీ వేసుకొని ఒక 15 జీడిపప్పులు 10 బాదం పప్పులు వేయించి పక్కన పెట్టుకోండి. ఇంకేమైనా మీ దగ్గర ఉంటే డ్రై ఫ్రూట్స్ అవి కూడా వేయించుకోండి. నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి నేను ఇవే వేయించి పక్కన పెడుతున్నాను. మాడకుండా అయితే వేయించాలి. ఇట్లా మాడకుండా వేయించి పక్కన పెట్టుకోండి. అదే నేతిలో 75 గ్రామ్స్ వరకు బ్యాంబినో వెర్మిసెల్మి వేసుకోండి. కొంచెం సన్నగా ఉంటాయండి, అవి తీసుకొని వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. లావు వాటి మీద సన్నవి ఉన్నాయి, బాగుంటాయి అసలు. ఇప్పుడైతే దీన్ని కూడా వేయించుకొని ఒక 3/4 లీటర్ వరకు పాలు కాచిన పాలు అనమాట. కాచిన పాలు పోయండి, పచ్చిపాలు అయితే పోయకూడదు. కాచిన పాలు 3/4 లీటర్ వరకు పోయండి. కొంచెం వాటర్ పోసుకోండి. వాటర్ అయితే యాడ్ చేసుకోండి. వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మనం సేమియా అయితే ప్రాపర్గా ఉడకనిద్దాం. సేమియా బాగా ఉడకాలండి. మనం చేసుకునేది సేమియా సగ్గుబియ్యం పాయసం కాబట్టి మనం సగ్గుబియ్యాన్ని కూడా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి. టేస్ట్ కోసం అయితే మనం షుగర్ వేసుకుంటున్నాం. 1 టేబుల్ స్పూన్ పించ్ ఆఫ్ సాల్ట్, ఇది కూడా టేస్ట్ కోసం. సేమియా మెత్తబడే వరకు ఉడకాలండి. ఇప్పుడు వేరే గిన్నెలో మీరు సగ్గుబియ్యాన్ని ఈ విధంగా ఉడకపెట్టుకోండి. చూసారు కదా, 50 గ్రామ్స్ వరకు సగ్గుబియ్యం తీసుకోండి. 50 గ్రామ్స్ వరకు తీసుకొని మీరు దాన్ని ఉడకబెట్టండి. బెల్లం ఒక 50 గ్రామ్స్ తీసుకోండి. 50 గ్రామ్స్ సగ్గుబియ్యం, 50 గ్రామ్స్ బెల్లం తీసుకొని రెండు బాగా మెత్తగా సగ్గుబియ్యంలో ఉన్న వైట్నెస్ కనపడకుండా ఉడకబెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే మీరు దీంట్లో కండెన్స్డ్ మిల్క్ వేసుకోండి. ఒక చిన్న కప్పు వరకు కూడా వేసుకోండి కండెన్స్డ్ మిల్క్. ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి. కండెన్స్డ్ మిల్క్లో అయితే మీకు స్వీట్నెస్ ఉంటుందండి, అందుకని మనం స్వీట్ అయితే తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా బాగా ఉడకవాలండి. మనం సగ్గుబియ్యం అయితే పక్కన ఉడకపెట్టుకున్నాం కదండి, చూపిస్తాను మీకు. ఇట్లా సగ్గుబియ్యాన్ని అయితే చక్కగా సేమియాని ఉడకనివ్వండి. కండెన్స్డ్ మిల్క్లో కూడా స్వీట్ ఉంటుందండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఉడికింది లేనిది ఒకసారి చేయబట్టి చూస్తే తెలుస్తుంది మీకు. ఒకసారి అలా పెట్టి చూడండి, మెత్తగా అయిపోయింది కదా. ఇంకా ఇలా ఉడకనివ్వండి. మంచి టేస్ట్గా ఉండే సేమియా సగ్గుబియ్యం పాయసం మనమైతే ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసేయండి. మనం సేమియా ఉడికిపోయింది. ఇప్పుడు ఇది సగ్గుబియ్యము ఒక 50 గ్రాముల సగ్గుబియ్యం, 50 గ్రాముల బెల్లం, ఈ రెండింటిని పక్క స్టవ్ మీద ఉడకబెట్టాను నేను. ఉడకబెట్టిన దాన్ని ఈ చల్లబడిన తర్వాత స్టవ్ తీసేసి యాడ్ చేసుకోవాలండి. స్టవ్ తీసి యాడ్ చేసుకోవాలి, లేకపోతే ఇరిగిపోతాయి. స్టవ్ తీసి యాడ్ చేయండి. ఇలా మొత్తం సగ్గుబియ్యం మొత్తం యాడ్ చేసేసుకోండి. చూసారు కదా, ఎమ్మీగా ఉండే సేమియా సగ్గుబియ్యం పాయసం మొత్తం వేసేసుకోండి. చాలా మెత్తగా ఉడికిపోయిన సగ్గుబియ్యం అండి. మీకు వైట్నెస్ కూడా దాంట్లో ఏం కనిపించదు. మనం పక్కన ఉడకబెట్టి యాడ్ చేసాం కాబట్టి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు నెయ్యి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి టేస్ట్ కోసం. ఇట్లా వేసుకొని మనం స్టవ్ తీసేసామండి ఆల్రెడీ. స్టవ్ ఉంటే మీకు బెల్లం విరిగిపోతుంది. ఇప్పుడైతే గార్నిష్ చేసుకోండి జీడిపప్పులు బాదాంతో. సూపర్ టేస్ట్గా ఉండే సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ.